హాయ్ అండి. వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఇడ్లీలోకి, దోసల్లోకి, అలాగే గారెల్లోకి కూడా చాలా టేస్ట్‌గా ఉండే చట్నీ అండి. అది పుట్నాల పప్పు టమాటాతో కలిపి చేశాను. చాలా టేస్ట్‌గా వచ్చింది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. చాలా నచ్చుతుంది మీ అందరికీ. ఇక ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని, ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం వేయాల్సినవి ఏంటంటే టమాటాలు, ఒక్క టమాటా కట్ చేశాను, ఒక హాఫ్ ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అవి మనం దీంట్లో ఫస్ట్ టమాటాలు వేసుకుందాము. దీనికి టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోవక్కర్లేదండి. టమాటా చట్నీ చేసుకునేటప్పుడు ఎలా మగ్గ పెట్టుకుంటామో అలా అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. మరీ ఎక్కువసేపు మగ్గిపోయినా టేస్ట్ వేరేలా వచ్చేస్తుంది, అంత బాగుండదు. ఇప్పుడు కొంచెం సేపు మగ్గించుకుంటే మనకి సరిపోతుందనమాట. చూడండి, ఇప్పుడు చూద్దాము. మనం 2 నిమిషాలు మగ్గ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా వచ్చేసింది. సరిపోతుందండి. ఉల్లిపాయలు కూడా పూర్తిగా మగ్గలేదు, టమాటాలు కూడా పూర్తిగా మగ్గలేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు పుట్నాల పప్పు వేసాను. ఒక కప్పు పుట్నాల పప్పుకి నేను ఒక టమాటా, ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పుట్నాల పప్పులో చింతపండు టేస్ట్కి తగ్గట్టు, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న టమాటాలు, ఉల్లిపాయలు దీంట్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఒక్కసారి మిక్సీ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అలా మీరు చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఇంకా మనం ఆఫ్ చేసుకోవచ్చు. బాగానే పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. మరీ గట్టిగా అనిపిస్తే నేను కొంచెం వాటర్ పోసాను. పోసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇందాక కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం ఇప్పుడు ఇలా అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి మనం పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. ఎప్పుడు ఒకేలా కాకుండా మనం డిఫరెంట్గా ట్రై చేస్తాం అనమాట. ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. చాలా డిఫరెంట్గా టేస్ట్లా అనిపించింది నాకు కూడా. చాలా బాగుంది కూడా. మనం ఎప్పుడు తినుండము. అలా ఉందనమాట. ఎన్ని దోసలైనా తినేయచ్చు అనమాట. 2, 3 తినేవాళ్ళు ఖచ్చితంగా 4, 5 పైనే తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్గా మనం పోపు పెట్టుకునేటప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా కరివేపాకు, వెల్లుల్లిపాయ వేయలేదండి. వెల్లుల్లిపాయ వేయక్కర్లేదు. ఇంకా ఎండుమిరపకాయలు వేసానమాట. అంతేనండి. ఇంకా మనం పోపు పెట్టేసుకుంటే మన టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే గారెల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తగా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం కొంచెం రెగ్యులర్గా పల్లీల చట్నీ లేదా పుట్నాల చట్నీ చేసుకుంటాం కదా, ఇలా టమాటాతో కలిపి చేయడం చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. చాలా బాగుంది. ఇంతేనండి మన ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇవ్వండి కొంచెం. థ్యాంక్ యూ.